ఇండియా ఒక దేశం కాదు. ఎంత దారుణమైనటువంటి మాట అంటే మాట్లాడాలంటే విచిత్రమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడవచ్చు. ఎంత దారుణం అంటే మొన్న డీకే శివకుమార్ తమ్ముడు పార్లమెంట్లో మాట్లాడుతూ కర్ణాటకకు నిధులు రాకపోతే దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం కావాలని ఎట్లయితే చండాలమైనటువంటి మాట మాట్లాడారో కాంగ్రెస్ నాయకుడు, ఇవాళ డిఎంకేకి సంబంధించినటువంటి వ్యక్తి ఉదయనిధి స్టాలిన్కు సంబంధించి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధికి సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సనాతన ధర్మాన్ని మేము లేకుండా చేస్తాము, అది విషము తుప్పు తప్పు అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి మందలింపించింది. ఒక మంత్రిగా ఉండి ఈ మాటలు మాట్లాడితే పర్యవసనాలు తెలిసినటువంటి మీరు ఎట్లా మాట్లాడతారని తెలిసి తెలియకనే చురకలు వేసిందనేటువంటిది చూడాలి. దీనికి సంబంధించి ఒక దేశం అయితే దేశమంతా ఒకే భాష ఉండాలి. భరతమాత జై శ్రీరామ్ను తమిళనాడు స్వీకరించదు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగం ఉండదు. డిఎంకే సీనియర్ నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు. తమిళనాడులో ఉర్దూ మాట్లాడితే వీళ్ళకి ఎక్కడ నొప్పి రాదు. అసలు తమిళనాడుకు ఉర్దూకి ఎక్కడున్నది? వీళ్ళు ఎప్పుడైనా ఉర్దూని విమర్శించిరా? తమిళనాడులో ఇంగ్లీష్ మాట్లాడితే వీళ్ళకి ఎక్కడ నొప్పి ఉండదు. తమిళనాడుకు ఇంగ్లీష్కి ఏం సంబంధం? ఇంగ్లీష్ వాడు ఏమైనా తమిళనాడులో పుట్టిండా? ఇంగ్లీష్ భాష ఏమైనా తమిళనాడు పుట్టిందా? తమిళనాడులో పుట్టినటువంటి భాషనా? ఉర్దూ భాష ఏమైనా తమిళనాడులో పుట్టినటువంటి భాషనా? అక్కడ లేనటువంటి నొప్పి మీకు హిందీ వ్యతిరేకత పేరుతోటి, సంస్కృతం వ్యతిరేకత పేరుతోటి తమిళనాడు అనేటువంటిది, తమిళం అనేటువంటి భాష ఇప్పుడున్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిమితమై కుదించుకుపోయినటువంటి భాషనా? ఇదే తమిళం మలేషియా దాకానో చోళుల కాలంలో కొన్ని వందల వేల కిలోమీటర్ల దాకా తమిళ భాషే మాట్లాడేటువంటి వాళ్ళు. అప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడున్నటువంటి తమిళనాడులాగా కుచించుకుపోయినటువంటి రాజ్యం కాదు కదా. మరాఠా అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సింధియాలు కూడా మరాఠీలే, కానీ వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్నారు కదా. వాళ్ళు మధ్యప్రదేశ్ హిందీ అధికార భాష కదా, మహారాష్ట్రలో మరాఠీ అధికార భాష కదా. మరి వాళ్ళు వీళ్ళు ఒకటి కాదా? కేవలం మీ స్వార్థపర రాజకీయాల కోసము మతం మారినటువంటి మీలాంటి నీచులు వాడుతున్నటువంటి భాష అనేటువంటి దాని గురించి మాట్లాడుకోవాలి. దేశం గురించి వ్యతిరేకమైనటువంటి మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తెచ్చి వీళ్ళందరినీ పోటీ చేయకుండా, అసలు వీళ్ళకు ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా వెలేసినటువంటి భాష తేవాలి. స్వేచ్ఛ పేరుతోటి దేశాన్ని కించపరిచేటువంటి నీచుల గురించి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. స్వేచ్ఛ పేరుతోటి నిన్నటిదాకా రాముడికి శత్రుడు ఎవరు, రాముడి గురించి రామాయణం గురించి నాకు అంతగా తెలియదు, వాటిపై నాకు నమ్మకం లేదు, రాముడు సీతతో కలిసి విడిచి వెళ్ళాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు, ఒక వేటగాడిని, ఇవన్నీ మాట్లాడేటప్పుడు రాముడికి సంబంధించినటువంటి అంశం. కానీ తమిళనాడులో అన్నమలై లాంటి ఒక సింహం పులి వస్తుందనేటువంటి చూసి ఒక్కొక్కరికి తడిసిపోతుందనేటువంటి విషయం మాత్రం చెప్పాలి. ఇవాళ తమిళనాడులో సొంతంగా సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడం కోసం, కేవలం మీ రాజకీయ అవకాశాల కోసం తమిళనాడులో మరి వేల గుళ్ళు ఎందుకున్నాయి? ఇవాళ కాదు, 1000 సంవత్సరాల క్రితం మీ తంజావూరులోనో, మహాబలిపురంలోనో, కంచిలోనో, మదురైలోనో, రామేశ్వరంలోనో ఉన్నటువంటి గుళ్ళు తమిళనాడులో పుట్టి చచ్చినవు కదా నువ్వు. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి. కేవలం రాముడిని విమర్శిస్తే రేపు పెద్దగాల మొత్తం పేపర్లలో వస్తాం, హెడ్లైన్ వస్తాం, మనమంతా వచ్చేస్తుంది, హిందువులకు రోషం ఉండదు, వాడిని కొట్టి చంపరు కాబట్టి మేమేమి అనవు అనేటువంటి ఒక మాట అంతే. అదే ఇంకొక దాని మీద అంటే కొట్టి చంపుతారు అనేటువంటి భయంతో మాట్లాడలేరు తుచ్చులు నీచులు. మ్లేచ్ఛ భాష మాట్లాడుతున్నారు. నీకెన్నడైనా తమిళనాడుకు ఉర్దూకు సంబంధం ఉందా? తమిళనాడులో ఉర్దూని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? మరి నిజంగా నువ్వు తమిళనాడు మీద, తమిళం మీద ప్రేమ ఉంటే చెల్లెను ఉర్దూ నాకు సంబంధం లేదనేటువంటి విషయం ఎందుకు మాట్లాడతలేరు? తెలుగు వాళ్ళు వేరు, కన్నడం వేరు, లేకపోతే మా భాష గొప్పదనుకునేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం వీళ్ళకి ఎక్కడ బాధ అనిపించదు. ఇంగ్లీష్కి వీనికి ఏం సంబంధం ఉంది? ఎక్కడ సంబంధం లేదు. ఇట్లాంటి మాటలు సేమ్ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదేదో పూర్తిగా మేము ప్రజాస్వామ్యము లేకపోతే అభ్యుదయవాదం అనేటువంటి పిచ్చి పిచ్చి కూతలు తప్ప దీంట్లో ఇంకేమీ లేదు. అత్యంత పురాతనమైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు తమిళనాడులోనే ఎక్కువ ఉన్నారు. తమిళనాడులో ఈ బ్రిటిషోడో లేకపోతే ఏ మొఘల్సో ఇంకోడో వచ్చి దండయాత్ర చేసిన తర్వాత ఈ దరిద్రపు అలవాట్లు వచ్చినాయి, కానీ అంతకుముందు ఇట్లాంటివి ఏం లేవు. రామానుజ లాంటి వాళ్ళు అక్కడ అనేకమైనటువంటి సంఘ సంస్కర్తలు ఉన్నటువంటి తమిళనాడు, ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఎందుకు పుట్టారు అనేటువంటిది మనం బాధపడాల్సినటువంటి వ్యక్తి.
ఒక వ్యక్తిని విమర్శించడమో లేదంటే వ్యక్తిగతంగా మాట్లాడడమో కాదని భారతదేశం ఒక దేశం కాదు అనేటువంటి దుష్ట సాంప్రదాయాన్ని అంతకంటే నీచ స్థితి ఇంకేమైనా ఉందా? భారతదేశం దేశం కాదంట. తమిళనాడులో 3 భాషలు ఎందుకు ఉన్నాయి? మరి ఆ భాషలను మీరు ఎందుకు తీసేయట్లేదు? ఇంగ్లీష్ ఎందుకు తీసేస్తలేరు? ఉర్దూని ఎందుకు తీసేస్తలేరు? తమిళనాడుకు సంబంధించి తమిళనాడులో కన్యాకుమారిలోనో కొడుకు ఉండేటువంటి దగ్గరలో ఉండేటువంటి తమిళానికి చెన్నైలో ఉండేటువంటి తమిళానికి వ్యత్యాసం ఉంది. మరి యాసలోనే తమిళనాడుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకు మరి దానికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడట్లేదు? కేవలం రెచ్చగొట్టేటువంటి భాషలు అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు, భారతదేశం కోసం మీరు ఏదైనా చేసుకోవచ్చు. అసలు భారతదేశమే దేశం కాదనేటువంటి వ్యక్తి మనం ఇవాళ చూస్తున్నాం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలని ఇదే డిఎంకేకి సంబంధించినటువంటి మంత్రి ఉదయనిధి అనేటువంటి వ్యక్తి మాట్లాడతాడు. ఇవాళ వీళ్ళే మాట్లాడతారు మళ్ళీ భారతదేశం ఒక దేశం కాదు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారత రాజ్యాంగం బీజేపీ వచ్చినాక ఏమన్నా సవరణ చేసిరా? రాజ్యాంగ సవరణ ఎన్నడు మొదలైంది? రాజ్యాంగ సవరణ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలైందా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మొదలైందా? రాజ్యాంగాన్ని ఎవరు సవరించారు? ఎప్పుడు మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది? ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యాంగ సవరణ ఎన్నోది? ఎందుకు చేసుకున్నారు? అంటే కేవలము ఒక ఇరుకైనటువంటి మనస్తత్వంతో ఉండి మీ పదవుల కోసం, మీ పదవి వ్యామోహం కోసం మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ ఒక కుంభకోణంలో వెలికి తీసినందుకు, మీరు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడినందుకు తట్టుకోలేక బీజేపీని విమర్శించుకోరు. మీరు బీజేపీనో మోడీనో ఎన్ని తిట్టుకున్నా మీ ఇష్టము. కానీ భరతమాతను విమర్శించి, భారతదేశాన్ని విమర్శించి, రాముణ్ణి విమర్శించి కరుణానిధి లాగా ఏదో పెద్దోళ్ళం అయిపోతాం అనుకుంటున్నారేమో. పాపపు చావు చేస్తారు, కుక్కల చావు చేస్తారు. తమిళనాడులో ఏదో మాకంత వ్యతిరేకత ఉంటుంది, మీకంత తమిళనాడులో నిజంగా మీకు రాముడు సంబంధం లేకపోతే రామేశ్వరం గుడి ఉండకూడదు, కంచి కామాక్షుడు ఉండొద్దు, అరుణాచలం శివుడు ఉండొద్దు. అట్లా తమిళనాడుకు సంబంధించి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మిగిలిన దేశం కంటే ఇంకా పురాతనమైనటువంటి, ఇంకా ఎక్కువ కాలం కట్టబడి ఉన్నటువంటివి మీ సాంప్రదాయాలే, తమిళనాడులో ఉన్నటువంటివే. మీరు లేదని చెప్పి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే ఇవాళ మీకు వ్యతిరేకత వస్తున్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెచ్చగొట్టి ఈ విషయాలు మాత్రం అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి.